తిరువూరు పంచాయతీపై నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా నివేదిక సిద్ధం చేసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు సమర్పించింది. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై బహిరంగ ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. టికెట్ కోసం చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. గత 2 సందర్భాల్లో కొలికపూడి క్రమశిక్షణ సంఘం ముందు వచ్చిన వివరణను కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. తిరువూరు పంచాయతీపై నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా నివేదిక సిద్ధం చేసిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు సమర్పించింది. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై బహిరంగ ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. తిరువూరు పంచాయతీపై నివేదిక సీఎం చంద్రబాబుకు చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని కూడా ఈ నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? అంటే ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీ కొన్ని సిఫార్సులు, అదేవిధంగా ప్రధానంగా ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారు. ఏం చర్యలు అనేది సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా తిరువూరు విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మొన్ననే చూస్తున్నాం, 2 సందర్భాల్లో వాళ్ళని క్రమశిక్షణ కమిటీకి ముందు పిలవమన్నప్పుడు కూడా తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమందికి యంగ్స్టర్స్ అనుకుని టికెట్లు ఇచ్చాం, వాళ్ళ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న ఆవేదన కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడింది. అయితే క్రమశిక్షణ కమిటీతో సాయంత్రం 4 గంటలకి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు సమావేశం అవుతున్నారు. వాళ్ళు కూడా ఇందాక నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ నివేదికలో కూడా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్యాడర్ ని లోకల్ గా ఓన్ చేసుకోవడంలో కొంత వైఫల్యం చెందారు. ఎందుకంటే టీడీపీ అంటేనే క్యాడర్ ఎక్కువ బలంగా ఉన్న పార్టీ, కార్యకర్తలు చాలా స్ట్రెంగ్తన్ గా ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో సొంతంగా కనుక కార్యకర్తలను కానీ లేకపోతే లోకల్ లీడర్స్ ని కానీ క్యాడర్ ని కానీ ఓన్ చేసుకోకపోతే కనుక ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ప్రస్తుతం టీడీపీ పార్టీ మీద ఎఫెక్ట్ పడినది కూటమి మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ క్యాడర్ ని ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని, అదేవిధంగా స్థానిక నేతలతో వివాదాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు, ఎంపీ కేశినేని చిన్ని మీద చేసిన ఆరోపణలు, విమర్శలకు సంబంధించి కూడా సరైన ఆధారాలు కొలికపూడి శ్రీనివాస్ చూపించలేదని నివేదికలో చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆయన మాటలకి, కొలికపూడి మాటలకి పొంతం లేని మాటలు కొన్ని విషయాల్లో ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడంలో కూడా కొలికపూడి మాటలు కానీ కొలికపూడి వ్యవహార శైలి కానీ కొంచెం భిన్నంగా ఉన్నట్టు రిపోర్ట్లో తెలియజేసినట్టు సూచించడం కూడా జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆయన స్థానిక నేతల విషయంలో మాట్లాడేటప్పుడు, ఎంపీ మీద మాట్లాడేటప్పుడు, లేకపోతే లోకల్ గా
స్థానికంగా ఉన్న పాలిటిక్స్ మాట్లాడేటప్పుడు కూడా భిన్న అభిప్రాయంతో ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ఆ అంశాలను కూడా రిపోర్ట్లో రాస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ చేరిన తర్వాత చంద్రబాబు ఏ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, తిరువూరుని ఒక ప్రత్యేకమైన సున్నిత అంశంగా భావిస్తారా, లేకపోతే ఇంకా కొంతమంది నేతలు క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరవుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని టోటల్ గా తర్వాత ఎప్పుడైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే తిరువూరు అంశాన్ని ప్రస్తుతం చూసుకుంటే కనుక ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదంలో రెండు సామాజిక వర్గాల మధ్య ప్రధానంగా వివాదంగా ఇది ఎక్కువగా ఫోకస్ అవుతున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తిరువూరు ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంటే కనుక అది మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. అయినప్పటికీ ఇలా బహిరంగంగా నేతలు వ్యాఖ్యలు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటేనే ఇలాంటి వ్యాఖ్యలకి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ వేసే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న ఆయన టికెట్లు అనవసరంగా ఇచ్చామని ఆవేదన చెందడం, వెంటనే ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు సిఫార్సు చేయడం, క్రమశిక్షణ కమిటీ కూడా ఇమీడియట్ గా వాళ్ళిద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడటం, రిపోర్ట్ కూడా తయారు చేయడం, ఇదంతా ఒక 4 రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. సీఎం దుబాయ్ టూర్ లో ఉన్నప్పుడు, యూకే టూర్ లో ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన రిపోర్ట్ తయారు చేయడం ఇవ్వడం కూడా 2-3 రోజుల్లోనే జరిగిపోయింది. కాబట్టి ఆయన నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్ గా మారింది. బహుశా ఇవాళ రేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ ఎపిసోడ్ కి ఒక 2-3 రోజులు టైం ఇచ్చి వైజాగ్ సిఐఏ సమిట్ తర్వాత నిర్ణయం తీసుకుంటారా, ప్రత్యేకించి పార్టీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, వారానికి 1-2 రోజులు లోకేష్ గా నేను కానీ అందుబాటులో ఉంటామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సరిగ్గా 4 గంటలకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ వర్ల రామయ్య నేతృత్వంలో, అందులో పంచమర్తి అనురాధ్ ఉన్నారు, షరీఫ్ ఉన్నారు, ఇంకా ఇతర సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఆ రిపోర్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది కొద్దిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. రైట్ ప్రశ్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.